తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ప్రచారాలు పీక్స్ కి చేరాయి. ప్రచార పర్వం రేపు సాయంత్రం ముగుస్తుండటంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇక ఏపీలో 3 పథకాల సొమ్ములు విడుదల చేసిన ప్రభుత్వం మరోవైపు ప్రాణ భయంతోనే మాల్దీవులకు వెళ్లానన్న పట్టాభి. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు చూద్దాం. హుజురాబాద్ ప్రజలు నీతికి నిజాయితీకి ఓటేయాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా పనిచేసిన వారే ఇప్పుడు ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. అందుకే ఈటల రాజేందర్ బయటకు వచ్చేశారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో మేనిఫెస్టోని విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు దీన్ని విడుదల చేశారు. బీజేపీ గెలిస్తే నియోజకవర్గంలో ఏం చేస్తామనే అంశాలను అందులో ప్రస్తావించారు. ఈటల రాజేందర్ని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని తరుణ్ చుగ్ ధీమాగా చెప్పారు. ధరలు పెంచే వాళ్ళు కావాలో పేదలకు మేలు చేసే వాళ్ళు కావాలో ఆలోచించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఓటమి భయంతో సెంటిమెంట్ రగిల్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీలో చేరడం ద్వారా హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈటల దెబ్బకొట్టారని హరీష్ విమర్శించారు. హుజురాబాద్ లో వినూత్న ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. కేంద్రం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గ్యాస్ బండల ఫోటోలతో నిరసన చేపట్టారు. గ్యాస్ సిలిండర్ కి దండం పెట్టు, బీజేపీని బొందపెట్టు అనే నినాదాలు చేస్తూ గల్లీ గల్లీకి తిరిగారు. కమలాపూర్ లో ఈ రకంగా ప్రచారం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ నేతలు తమ ఆత్మానందం కోసమే ఏదేదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా బీజేపీని ముందు పెట్టి టీడీపీ జనసేన డ్రామా ఆడుతున్నాయంటూ విమర్శించారు. బద్వేల్లో తమ గెలుపు ఖాయమని, గతం కన్నా రెట్టింపు మెజార్టీ కోసమే తాము ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు రోజా. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి వచ్చేవాళ్లు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను చూడటానికి ఇతర రాష్ట్రాల వల్ల వస్తున్నారన్నారు సీఎం జగన్. రైతులకు ఇచ్చిన హామీల్ని ఈ 29 నెలల్లోనే 100% అమలు చేసి చూపించామన్నారు. రైతు భరోసా, సున్నా వడ్డీ పథకం, యంత్ర సేవ పథకాల కింద 2190 కోట్లను రైతుల అకౌంట్లో వేశారు సీఎం జగన్. ఢిల్లీ పర్యటన ముగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి వచ్చేశారు. అయితే ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారన్నారు మంత్రి కన్నబాబు. అమిత్ షా, మోదీల కోసం పడిగాపులు కాస్తున్న చంద్రబాబు గతంలో వాళ్ళను తిట్టింది గుర్తుకు లేదా అంటూ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు, లోకేష్లు వడ్డీ చెల్లిస్తామన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక్క కార్యకర్తపై చేయి వేసి చూడండి అంటూ కన్నబాబు వ్యాఖ్యానించారు. మీరు ఇసుక దందా చేస్తూ మాపై విమర్శలు చేస్తారా? దమ్ముంటే రండి చర్చిద్దామంటూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి సవాల్ విసిరారు సోము వీర్రాజు. బద్వేల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం డబ్బులున్నాయన్నారు. తమ గురించి మాట్లాడే ముందు ఇసుక దందాపై చర్చించాలన్నారు సోము. తన కుటుంబాన్ని రక్షించుకునేందుకే బిడ్డలతో సహా బయటకొచ్చానన్నారు టీడీపీ నేత పట్టాభి. తన ఇంటిపై 3 సార్లు దాడి చేయడంతో పసి హృదయమైన తన బిడ్డ భయపడిపోయిందని అన్నారు. తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు బయటకు రావడంతో దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు పట్టాభి. మోదీ పాలనపై ఉద్యమాలకు పిలుపునిచ్చిన సోనియా గాంధీ ఇక కాంగ్రెస్ కు దూరమైన అమరీందర్ రేపు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. లంచాల కేసులో రేపు సమీర్ వాంఖడేపై విచారణ షురు. భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. దేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని, మోదీ పాలనపై దేశవ్యాప్తంగా ఉద్యమించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, భావజాలాన్ని విస్తృతపరచడానికి సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ, ఫేస్బుక్ల మధ్య డీల్పై సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని ఆ పార్టీ విమర్శించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల విద్వేషపూరితమైన వ్యాఖ్యలకు ఫేస్బుక్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడింది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో మౌలిక వైద్య వసతుల్ని మెరుగుపరచడంలో భాగంగా 1,50,000 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. క్యాన్సర్, మధుమేహం లాంటి వ్యాధులకు చెకప్, చికిత్స వాటిలో అందుబాటులో ఉంటుందని తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఇందులో 134 రకాల పరీక్షల్ని ఉచితంగా నిర్వహిస్తారు. కాంగ్రెస్ కి రామ్ రామ్ చెప్పిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రేపు కొత్త పార్టీని ప్రకటిస్తున్నారు. ఇందుకు కార్యాచరణ రెడీ అయిపోయింది. మరోవైపు బీజేపీకి అమరీందర్ తొత్తుగా మారారంటూ విమర్శించింది కాంగ్రెస్. అయితే ఈ ఆరోపణలను అమరీందర్ తిప్పికొట్టారు. ముంబై క్రూజ్లో డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేకి చిక్కులు మరిన్ని పెరిగాయి. బుధవారం వాంఖడేని ఎన్సీబీ అధికారులు ముంబైలో విచారించబోతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 5 అధికారుల బృందం సమీర్ వాంఖడేని విచారిస్తుంది. ఢిల్లీలోని ఎన్సీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన వాంఖడే అంతకుముందు ఈ వార్తల్ని తోసిపుచ్చారు. మరోవైపు సమీర్ వాంఖడేకి మద్దతుగా ఢిల్లీలో ర్యాలీలు జరిగాయి.
ఎన్సీబీ ప్రధాన కార్యాలయం ముందు దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులు ర్యాలీ తీశారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్నో వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చిన అధికారిని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని సుశాంత్ అభిమానులు ఆరోపించారు. డ్యూటీయే ప్రాణంగా ప్రేమించే తన భర్తపై కుట్రలు చేస్తున్నారని సమీర్ వాంఖడే భార్య క్రాంతి వాంఖడే ఆరోపించారు. వాంఖడేపై వసూళ్ల ఆరోపణలు అవాస్తవమని, ఇదంతా కుట్ర అని అంటున్నారు. మరోవైపు ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమన్నారు సమీర్ వాంఖడే సోదరి క్రాంతి వాంఖడే. భారత్తో పాటు పలు దేశాల ప్రయాణికులపై ఉన్న ఆంక్షల్ని అమెరికా సడలించింది. పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారికి నవంబర్ 8 తర్వాత తమ దేశంలోకి అనుమతిస్తామని చెబుతూ ఆ దేశాధ్యక్షుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అయితే ఇందులో పిల్లలకు మినహాయింపునిచ్చారు. సర్కారీ గురుకులాల్లో చదివి ర్యాంకులు సాధించిన వారికి సీఎం జగన్ అభినందనలు. వివాదాస్పదంగా మారిన సిద్దిపేట కలెక్టర్ తీరు, కొటియాలో మళ్లీ అలజడి. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తలు చూద్దాం. ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో చదివి ఐఐటీ ర్యాంకులు సాధించిన వారిని అభినందించారు ఏపీ సీఎం జగన్. వారికి ల్యాప్టాప్ల్ని బహూకరించారు. ప్రస్తుతం ఐఏఎస్లుగా ఉన్న వారిలో చాలా మంది నేపథ్యాలు అత్యంత సాధారణమైన వారేనని, వారి నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. సీఎంఓ అధికారి ముత్యాలరాజు జీవితమే మంచి ఉదాహరణ దానికంటూ ఆయనతో మాట్లాడించారు జగన్. దుబ్బాకలాగే బద్వేల్లో కూడా బీజేపీదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేశారు తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఏపీలో జీతాలిచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రంలో పెన్షన్ల కోత మొదలైందని అన్నారు. కేంద్రం నిధులిస్తే వైసీపీ రంగులు వేసుకుంటోందని రఘునందన్ విమర్శించారు. బీజేపీ నేతల కిడ్నాప్పై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. వరి విత్తనాలు అమ్మే హక్కు ఎవరికి లేదని వార్నింగ్ ఇచ్చిన సిద్దిపేట కలెక్టర్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివరణ ఇచ్చారు. వర్షాకాలంలో వరి పంటను పూర్తి స్థాయిలో సాగు చేసిన రైతులు యాసంగిలో కూడా అంతా వరి సాగు చేస్తే ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే రైతులకు లాభం జరుగుతుందని తాను చెప్పినట్లు తెలిపారు. కొటియా గ్రామాలు ఏపీలో ఉంటామన్న ఒడిశా మళ్లీ దూకుడు పెంచింది. కొటియా మూలతాడి వలసలో ఆశ్రమ పాఠశాలని ప్రారంభించారు ఒడిశా అధికారులు. చుట్టుపక్కల గ్రామాల నుంచి బాలబాలికల్ని అందులో చేర్పించడం ఇప్పుడు కొత్త వివాదంగా మారింది. ఏపీలో గంజాయి సాగుని అంతం చేసేందుకు సరిహద్దు రాష్ట్రాలతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాలతో గంజాయిపై నెల రోజులుగా లోతైన అధ్యయనం చేశామన్న డీజీపీ కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో గంజాయి సాగవుతోందన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో గంజాయి ముఠా అరెస్ట్ అయింది. 5,400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన యువకులంతా బీటెక్ డిగ్రీ విద్యార్థులే. భీమవరం నుంచి గంజాయిని వీరు అక్రమ రవాణా చేశారు. కేఆర్ఎంబీ టీం శ్రీశైలంలో పర్యటించింది. రిజర్వాయర్ ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించింది. అధికారులతో సమీక్ష చేస్తున్నారు కేఆర్ఎంబీ టీం. నిన్న ముచ్చముర్రి, హంద్రినివా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టుల్ని పరిశీలించారు అధికారులు. అయితే తెలంగాణలోని ప్రాజెక్టుల్ని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు సీమనేతలు. కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ తీరుతో తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. పిన్నపురం ప్రాజెక్టుని వెంటనే ఆపాలని కోరారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ భారీగా వరద నీరు తరలిస్తుందని తెలంగాణ ఈఎన్సీ ఆరోపించారు. కాకినాడలోని జగన్నాథపురంలో సెయింట్ ఆన్ సైడెడ్ స్కూల్ మూసయ్య రాదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఘెరావ్ చేశారు. మూసివేత ప్రయత్నాలు విరమించుకోకపోతే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. తమ పిల్లలకి ఇక్కడున్న రక్షణ ఎక్కడా ఉండదని ఎమ్మెల్యేకు వివరించారు పేరెంట్స్. సమంతకు కోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్ తొలగించాలని ఆదేశించింది కోర్టు. సమంత వ్యక్తిగత వివరాలను ఎవరూ ప్రసారం చేయడానికి వీలేదంటూ స్పష్టం చేసింది. సమంత కూడా తన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని సూచించింది. 2 యూట్యూబ్ ఛానల్స్ వెంటనే తొలగించాలని సూచించింది కోర్టు. సరే, మెట్రో న్యూస్ మనం చూద్దాం. సమంతకు సంబంధించే కోర్టు చెప్పింది, ఇక ఎటువంటి విషయాలైనా సరే యూట్యూబ్లో పెట్టొద్దంటూ ఛానళ్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. వెంటనే వివరాలు తీసేయాలని చెప్పింది. టీకా తీసుకోకపోతే రేషన్ పెన్షన్ నిలిపివేస్తారనే ప్రచారం అవాస్తవమంటున్నారు తెలంగాణ జీహెచ్ శ్రీనివాసరావు. సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని చెప్పారు. తప్పుడు వార్తల్ని ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్లోని రెహమత్ నగర్లో అనుమతులు లేని ఇంటిని కూల్చేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నించడంతో ఆ ఇంటి యజమాని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇంటిని కూల్చేస్తే ఆత్మహత్య చేసుకుంటారని ఆ మహిళ హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు వెనుదిరిగారు. చేసేదేం లేక
అసోంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఓటర్లను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేత సుర్జేవాలా ఆరోపించారు. అసోంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తున్నారని, దీన్ని అడ్డం పెట్టుకోవాలని ఆయన విన్నవించారు. బెంగాల్లో కొండ ప్రాంతాల ప్రజల సమస్యకు శాశ్వత రాజకీయ పరిష్కారం చూపిస్తానని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం తర్వాతే గోర్ఖా ప్రాదేశిక పరిపాలన ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని అక్కడ పర్యటించిన సందర్భంగా చెప్పారు. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈసారి రాముణ్ణి నమ్ముకున్నారు. యూపీ ఎన్నికల కోసం అయోధ్యకు వెళ్లిన కేజ్రీవాల్ శ్రీరాముని దర్శించుకున్నారు. దీపావళి పండుగ ముందు ఆయన రాముని దర్శించుకోవడం విశేషం. పెద్దల సభలోకి ఇద్దరు ప్రముఖులు అడుగుపెట్టారు. టీఎంసీ నేత సుష్మితా దేవ్, బీజేపీ నేత సెల్వ గణపతి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమం చేపట్టారు. పాక్ ఐఎస్ఐ చీఫ్గా జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్ నియమితులయ్యారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ నిర్ణయం మేరకు ఆయన కొత్త బాధ్యతలు స్వీకరించారు. కోవాక్సిన్ కు ఏ క్షణమైన ఆమోదం. యూరప్ లో పెరుగుతున్న కేసులు. ఇలాంటి టాప్ 9 వార్తలు చూద్దాం ఇప్పుడు. భారత్ బయోటెక్ ఆవిష్కరించిన కోవాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహిస్తోంది. కంపెనీ సమర్పించిన డేటాపై కమిటీ సంతృప్తి చెందితే 24 గంటల్లోపు కోవాక్సిన్ కి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 12,428 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 238 రోజుల్లో అత్యల్పమని చెబుతున్నారు. గత 24 గంటల్లో 356 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 163,816కి చేరింది. ఏపీలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే దాదాపుగా రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 415 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ గత 24 గంటల్లో 6 చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 4,655 యాక్టివ్ కేసులున్నాయి. ఇటు తెలంగాణలో కొత్తగా 190 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 1 చనిపోయారు. తెలంగాణలో 4,101 యాక్టివ్ కేసులున్నాయి. ఈ ఏడాది ప్రపంచ దేశాలకు 200 కోట్ల కరోనా టీకా డోసుల్ని అందిస్తామని చైనా ప్రకటించింది. కరోనాపై పోరులో భాగంగా పాకిస్తాన్కి సైనోవాక్ టీకాల్ని అందిస్తోంది చైనా. మరిన్ని టీకాలు అందిస్తామని చైనా హామీ ఇచ్చింది. 2 దేశాల అధినేతలు షీ జిన్పింగ్, ఇమ్రాన్ ఖాన్ ఫోన్ సంభాషణల్లో కరోనా వ్యాక్సిన్ల గురించి ప్రధానంగా చర్చించారు. రష్యాలో కరోనా మరణాలు అంతులేని కథగా మారాయి. మరణాలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. రష్యాలో గత 24 గంటల్లో 1,106 మంది చనిపోయారు. కొత్తగా 37,930 కరోనా కేసులు నమోదయ్యాయి. నవంబర్ మొదటి వారమంతా ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం హై అలర్ట్ మోడ్లోకి వచ్చింది. 40 లక్షల మంది జనాభా ఉన్న లాంగ్జౌ సిటీని లాక్డౌన్ చేసింది. కరోనా టెస్టులు చేయడంలో వేగం పెంచాలని తమ రాష్ట్రాలను ఆదేశించింది. కరోనాని సమూలంగా నాశనం అంతం చేసేందుకు టెస్టింగ్ కేంద్రాలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అటు బల్గేరియాలో కరోనా బుసలు కొడుతోంది. ఆ దేశంలో గత 24 గంటల్లో 332 మంది కరోనాతో చనిపోయారు. దీంతో బల్గేరియా దాదాపు చేతులెత్తేసింది. కరోనా బాధితులకు తమ దేశంలో చికిత్స చేయడం సాధ్యం కాదని, తాము వారిని విదేశాలకు పంపిస్తామని ప్రకటించింది బల్గేరియా. కరోనాతో గత 24 గంటల్లో ఉక్రెయిన్లో 734 మంది చనిపోయారు. రొమానియాలో 420 మంది చనిపోయారు. యూరప్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న తీరికి ఈ సంఖ్యలు అద్దం పడుతున్నాయి. దీంతో ఈ 2 దేశాల్లో కరోనా ఆంక్షలు పెంచి వ్యాక్సినేషన్లో వేగం పెంచారు. ఆఫ్ఘన్కు సాయం చేస్తామన్న చైనా, జపాన్ రాకుమారి ప్రేమ పెళ్లి. ఇలాంటి టాప్ 9 వార్తలు న్యూస్ జంక్షన్లో చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చింది చైనా. రష్యా తర్వాత చైనాతో తాలిబాన్ల చర్చలు దోహాలో జరిగాయి. ఆఫ్ఘన్ తాలిబాన్ తరఫున బరాదర్, చైనా తరఫున వాంగి ఈ చర్చలు జరిపారు. ఆఫ్ఘన్ ఆర్థిక, ప్రభుత్వ, మానవ సంక్షోభం, ఉగ్ర సమస్యలు వేధిస్తున్నాయని, వీటి నుంచి బయటపడాలంటే అంతర్జాతీయ సహకారం కావాలని చైనా చెప్పింది. తీవ్రమైన వివాదాలు, గ్యాప్ తర్వాత జపాన్ రాకుమారి మాకో తన కాలేజీ బాయ్ ఫ్రెండ్ కి కొమురోని ఎటకెలకు పెళ్లి చేసుకుంది. ఆమె తన ఇంటిని వదిలిపెట్టి బయటకెళ్తున్న దృశ్యాలు పాపులర్ అయ్యాయి. ఈ పెళ్లితో ఆమె రాకుమారి హోదాను కోల్పోయారు. తన ప్రేమికుడితో తన జీవితాన్ని గడుపుతానని 30 ఏళ్ల మాకో చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిధులు ఖర్చు చేయాలని సామాజిక కార్యకర్తలు బ్రిటన్ మంత్రిత్వ శాఖ భవనం దగ్గర ఆందోళన చేపట్టారు. పుడివి మీద ఖర్చు చేయాలంటూ మంత్రిత్వ శాఖ ఆఫీస్కి బ్యానర్ కట్టారు.
2026 దాకా విమానాల రాకపోకల పునరుద్ధరణ పూర్తి స్థాయిలో అయ్యే అవకాశాలు లేవని బ్రిటన్లోని హీత్రూ ఎయిర్పోర్ట్ ప్రకటించింది. గతంలో ఆంక్షలు సడలిస్తే కరోనా కేసులు పెరిగాయని ఎయిర్పోర్ట్ గుర్తు చేసింది. దీంతో ఈ ప్రకటన చర్చనీయాంశమైంది సర్వత్రా. హక్కుల కోసం అమెజాన్ కార్మికులు ఒక్కటయ్యారు. న్యూయార్క్లోని అమెజాన్ వేర్హౌస్లో పనిచేస్తున్న కార్మికుల్లో 2000 మంది తమ సంతకాలతో అంగీకారం తెలిపారు. ఈ సంతకాలతో కార్మికుల యూనియన్ని గుర్తించొచ్చని నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు తెలిపింది. అమెరికాలోని అతిపెద్ద రిటైల్ కంపెనీలో తొలి యూనియన్ ఏర్పాటు కాబోతోంది. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల పాటు కుటుంబాలకు దూరంగా ఉండి సేవ చేసిన అమెరికా సైనికుల్ని ప్రశంసించారు అగ్రరాజ్యాధ్యక్షుడు భార్య జిల్ బైడెన్. విధి నిర్వహణలో భాగంగా త్యాగాలు చేసి విపత్కర పరిస్థితుల్లో పోరాడే ధీరులంటూ సైనికుల్ని వారి కుటుంబాలను ఉద్దేశించి ప్రసంగించారు ఆమె. దక్షిణ కరోలినా పర్యటనకు వచ్చిన జిల్ బైడెన్ జాయినింగ్ ఫోర్సెస్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. స్పెయిన్లోని లా పామా అగ్నిపర్వతం బద్దలై 6 వారాలు దాటుతున్నా ఎక్కడా తగ్గుతున్న ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. అగ్నిపర్వతం నుంచి అగ్ని కీలలు, లావా, బూడిద ఎగసి పడుతున్నాయి. 50 ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అమెరికన్ సంపన్నుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ కంపెనీ బోయింగ్తో చేతులు కలిపింది. ఈ రెండింటి భాగస్వామ్యంతో ఆర్బిటల్ రీఫ్ పేరుతో కమర్షియల్ స్పేస్ స్టేషన్ నిర్మిస్తామని ప్రకటించింది. 2025 తర్వాత వ్యోమనౌకను పంపిస్తారు.